హాయ్ నమస్తే అండి అందరికీ. బీనీస్ ఫ్రై చేస్తున్నానండి ఈరోజు. అల్లం వేసి చాలా టేస్టీగా ఉంటుందండి. సాంబారు పప్పు చారు ఏది చేసుకున్నా దాని సైడ్ డిష్గా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చి కొబ్బరి కూడా వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, మినపప్పు, పోపులు వేసుకున్న తర్వాత మంచిగా వేగినాక ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి. 1 కప్పు మీడియం సైజు ఉల్లిపాయ అండి. ఇవి 5-6 పచ్చిమిరపకాయలు కొంచెం చిన్నగా ఉన్నాయి, అందుకే అండి. అల్లం అండి, అందులో సగం వేస్తున్నాను. 1 అంగుళం అల్లం ముక్క. అంతే, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకేమైనా అవసరం లేదు. 2 కరివేపాకు రెమ్మలు వేసి బ్యాచిలర్స్ చేసుకోవచ్చండి. కొత్తగా పెళ్ళైన వారు, వంట రాని వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. పసుపు అండి కొద్దిగా, ఒక హాఫ్ టీ స్పూన్. వేగిన తర్వాత బీనీస్ ఒక 10 నిమిషాలు ఉడికించానండి, అంతే. చక్కగా కలుపుకొని తగినంత ఉప్పు, ఒక 2 నిమిషాలు మూత పెట్టి, పచ్చి కొబ్బరి 1 కప్పు అండి, అందులో ఒక చిన్నవి 4 పచ్చిమిర్చి బరకగా మిక్సీ వేసుకొని చాలా బాగుంటుందండి, ఒకసారి చేసుకోండి. కలిపి ఒక 2 నిమిషాలు, అలా 2 నిమిషాలు కాదు, 1 నిమిషం అట్లా మూత పెట్టి అలా కలుపుకొని, కొబ్బరి వేసిన తర్వాత ఇంకెక్కువసేపు ఉంచకూడదండి, ఆ ఫ్లేవర్ పోతుంది. ఇలా అయితే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇంట్లో అందరు చేసుకొని